సుమారు ఒక 100 మంది వచ్చి పెద్ద పెద్ద సౌండ్లు వినపడతా అంటే బయటకు వచ్చినాము. కాంపౌండ్ కూడా అప్పటికీ కూల్చేసినారు. ఏమి అని మాట్లాడడానికి కూడా లేదు. కట్టుబట్టలతో ఇట్లే బయటికి పరిగెత్తుకొని వచ్చినాం. బయట ఉండేటివన్నీ పగలగొట్టేసినారు, అన్నీ ఇరగొట్టేసినారు, ఇల్లంతా ఇట కూల్చేసినారు. ఏమనే దానికి కూడా మాకు ఏం లేదు. చాలా అన్యాయంగా అయితే బిహేవ్ చేసినారు మమ్మల్ని. మాకు లక్ష్మణ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, ద్వారకానంద రెడ్డి వీళ్ళు ముగ్గురు టీడీపీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళే ఇది కబ్జా చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారని నాకు కొంచెం వరకే తెలుసు. ఈ ముగ్గురు మీద మాకు ఫుల్లుగా అనుమానం, కొంచెం కూడా కాదు. దయచేసి పెద్దవాళ్ళు ఎవరన్నా పట్టించుకొని మాకు ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందన్నా. మీరు ఏదో పొదవకు పెట్టారు ఆ డబ్బులు అంటే ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తానే కదా, ఊరికేనే వచ్చి ఇది మాది అంటే ఎవరు ఊరికే ఉంటారన్నా. మాకు ఇది ఇప్పటి కాదు, దగ్గర ఈ ఇంటికి 100 సంవత్సరాల పైనే ఉందన్న. చాలా పాతిల్లు చూస్తేనే మీకు అర్థమైతే అంటది. 100 సంవత్సరాలు ఉంది ఈ ఇంటి చరిత్ర. 100 సంవత్సరాల నుంచి మేమైతే ఇక్కడే ఉన్నాము. ఇన్నేళ్లలో లేనిది ఇంక ఇప్పుడు ఆయన చనిపోయినాడు. ఈ మధ్య రైల్వే కోడు ఎమ్మెల్యే, ఈయన ఎక్స్ఎమ్మెల్యే చనిపోయినాడు ఈ మధ్య. లాస్ట్ గురువారమే ఆయనది దివసం కూడా అయిపోయిందన్న. అయిపోయింది. ఇంకా ఇట్లా అసలు నైట్ మాకు ఏదన్నా ముందుగానే చెప్తే మేమన్నా సర్దుకోవడమో ఏదో ఒకటి చేసుకోవడమో ఉండిండు. ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. నైటే వచ్చేసినారు. మేము ముగ్గురమే ఉన్నాము. సుమారు 100 మంది దాకా వచ్చి